ప్రభు, యుద్ధభూమి యందు సకల వేదోపనిషత్తుల సారాన్ని క్షణకాలంలో భగవద్గీతగా బోధించిన నీవు ఇంతటి కొంటెవాడివని ఎవరు ఊహించలేరు కృష్ణ. మీ చిలిపితనానికేమి గాని ఇరుగు పొరుగు వారిని శాంతపరుస్తూ మీ ఇంటి పరువును నెట్టికొచ్చిన పాపం మీ తల్లి యశోదకు మా జోహార్లు. రాత్రనక పగలనక నా బాగోగులు గూర్చి నిరతము చింతిస్తూ ఈ దేహానికి గోరుముద్దలనందించి నాకిష్టమని ప్రతిదినము గడియల తరబడి శ్రమించి వెన్నను చిలికిన యశోద వాత్సల్య ప్రేమకు ప్రతీకగా ఈ కవ్వాన్ని దాచుకున్నాను. కృష్ణ, భగవంతుడెంతటి సున్నిత మనస్కుడో, తన భక్తుల కొరకు ఎంత తపిస్తాడో నీ మాటల ద్వారా, నీ వస్తువుల ద్వారా తెలుస్తున్నది. మరి ఈ పిడక దేనికి గుర్తో? బృందావనానికి దగ్గరలోనే వృషభపురిలో రాధ నివసిస్తూ ఉండేది. తరచుగా బృందావనానికి పిడకల గూర్చి వస్తూ ఉండేది. రాధ దేహరీత్యా ఈ దేహం కన్నా 9 సంవత్సరాలు పెద్దది. నన్ను ఆధారంగా గ్రహించి నా ప్రేమధారలో ప్రకాశిస్తున్న నా ఆహ్లాదిని శక్తి స్వరూపమే రాధ. ధారవలే ఆరాధన చేయుటయే రాధ అను పదమునకు అర్థం. అప్పుడు ఈ దేహానికి 7 సంవత్సరాలు. రాధ భక్తిని లోకానికి చాట నిశ్చయించుకుని ఒకనాడు చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. అమ్మా, మీకు బృందావనంలోకి ప్రవేశం లేదు. ఏ ఎందుకని? నేనొచ్చింది పిడకల కోసమయ్యా. అయినా సరే, నందకుమారుడు శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారము కేవలము పురుషులనే మేము అనుమతించగలము. అయితే నిన్నెవరు అనుమతించినట్టు? ఏమిటమ్మా నీ ఉద్దేశం? మేం పురుషుల్లా కనబడట్లేదా ఏంటి? మీసాలు కలిగి వస్త్రాలు కట్టినంత మాత్రాన పురుషులుగా మారిపోరు. అంటే ఈ సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు. తక్కిన వారందరూ స్త్రీతత్వమే. చలించేది స్త్రీతత్వం, చలించనిదే పురుషతత్వము. పెద్ద పెద్ద మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడకమ్మా. ఇవి పెద్ద మాటలేమి కాదు, నీది మందబుద్ధి అంతే. రాధా, మరి నువ్విప్పుడు బృందావనంలోకి ప్రవేశించావు. నా ఆజ్ఞానుసారం కేవలం పురుషులకే ప్రవేశం. నా ఆజ్ఞను కూడా ఉల్లంఘించావు. మరి ఈ తప్పిదాలకు సుంకం కట్టాల్సి ఉంటుంది సుమా. అయ్యో కృష్ణ, ఇచ్చుటకు నా వద్ద ఏమి ఉన్నదని? ఏది నాదని నీకు ఇవ్వాలి? ఆఖరికి ఈ పిడకలు కూడా నీవే కదా కృష్ణ. సరే, ఒక్కటుంది, అది ఇచ్చుకుంటాను సుంకంగా. ఈ హృదయమును మోసగితివో ఈశనాకు మగిడిదానిని అర్పింతువో మహితమూర్తి. ఈ హృదయమును మోసగితివో ఈశనాకు మగిడిదానిని అర్పింతువో మహితమూర్తి. అరయవీరేమితెత్తో అంజలి ఘటింతునయ్యా. అందుకోవయ్య నీవు, అందుకోవయ్య నీవు. రాధా, బంగారు రాధా, వెలయించితివి భూమి వలయంబు దిక్చక్రముల దీపకళిక. వెలయించితివి నీకు నాకు శాశ్వత శరణ్యంబైన కీర్తి బృందావనం. రాధా, నీ హృదయ పంజరమందు నే కాపురముందు బంగరు రాధా.
రాధ ఆనాడు పలికిన ఆ బంగారు మాటలకు గుర్తుగా తను నన్ను దర్శించిన తన్మయత్వంలో అక్కడే వదిలేసిన పిడకను గుర్తుగా దాచుకున్నాను. కృష్ణ, మరి ఈ ప్రమిద విరిగిన మురళి ఎందుకు దాచుకున్నట్టు? అవతార ధర్మానుసారము నేను 12వ ఏట బృందావనాన్ని వదిలి కంసుని హరణకై ధర్మస్థాపనకై మధురకు వెడలిపోయాను. నన్ను వీడిన గోపికలు విరహ వేదనతో దినదినము ప్రపంచ విషయాలయందు ఆసక్తి వదలి నాయందే మనము నుంచి నా కీర్తన యందు నా నామస్మరణ యందు తరిస్తూ వచ్చారు. మోహన మురళిని ఊదుచు ఒక పరి గానము సేయగదే కృష్ణ. మోహన మురళిని ఊదుచు ఒక పరి గానము సేయగదే కృష్ణ. కఠిన హృదయములు పాషాణంబులు కరిగి కరిగి నీరై ప్రవహింపగా మోహన మురళిని ఊదుచు ఒక పరి గానము సేయగదే కృష్ణ. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మోహన మురళిని ఊదుచు ఒక పరి గానము సేయగదే కృష్ణ. సకల మహీధర వనసయుతమై జలనిధి జంతు వితానయుతం వై సంతోషం బలర ప్రకృతి సతీమణి పరవసతను నిచింత నృత్యము సేయగా మోహన మురళిని ఊదుచు ఒక పరి గానము సేయగదే కృష్ణ. గానము సేయగదే. నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా
ఇక బృందావనంలో ఓ అలవాటుండేది. ఊరికి అధిపతి అయిన నందుని ఇంటి నుండి ప్రతి సాయంకాలము దీపాలను వెలిగించుకుని వెళుతుండేవారు. ఆ విధముగా లక్ష్మీ వారిళ్లకు వస్తుందన్న నమ్మకం. ఒకనాడు ఎవరమ్మా ఆ కొత్తమ్మాయి మన ఊరిలో? అదేనమ్మా, ఈ మధ్యనే పెళ్ళైంది. కొత్త కోడలు పిల్ల, పేరు సుగుణ. మన కన్నయ్యను చూసిందంటావా? ఆ, ఎందుకు చూడలేదు? ఈ అమ్మాయి వచ్చేటప్పటికి కన్నయ్య ఇక్కడే ఉన్నాడు. ఏమిటి, ఈ పిల్ల దీపం వెలిగించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటోంది? ఊరికి కొత్త కదా, భయపడుతున్నట్టుంది. ఏమోనమ్మా, కదలిక లేదు, మెదలిక లేదు. సుగుణ, ఇంకా ఎంతసేపమ్మా? అయ్యో అమ్మా సుగుణ, అయ్యయ్యో సుగుణ వేలు కాలిపోతోంది. అరే, ఆ పిల్ల నోట్లో నుంచి మాటైనా రావడం లేదు. సుగుణ, 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 సుగుణ! కృష్ణుడు, దీపంలో కృష్ణుడు, కృష్ణుడు, దీపంలో కృష్ణుడు. కృష్ణుడా, కృష్ణుడా, దీపంలోనా? అయ్యో గంగా, యమునా, కాళీ! మన కృష్ణుడు దీపంలో, మన కృష్ణుడు దీపంలో. కనులకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించినంట, ఆ దీపాన కనిపించినంట. సుగుణకు కనిపించినంట, మన సుగుణకు కనిపించినంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించినంట. అదే వేలికి తగిలిన మంట మన సుగుణకు కనిపించినంట, అదే వేలికి తగిలిన మంట మన సుగుణకు కనిపించినంట. కనులకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించినంట, మన సుగుణకు కనిపించినంట. ఎంతటి భక్తి కృష్ణ! వృక్షమందు, రాయియందు, చివరకు వెలిగే జ్యోతియందు సైతం మిమ్మల్ని దర్శించి భక్తి అన్న పదానికి నిజమైన అర్థం చూపిన వీరికి ఈ లోకం కృతజ్ఞతగా కన్నీటిని తప్ప ఏమివ్వగలుగుతుంది? అవును, తన వ్రేలు కాలుతున్నా నా దర్శనంలోనే మునిగిన సుగుణ తన్మయత్వం, తమ తోటి స్త్రీకి దీపాన కనిపించినందుకే ఆనందంతో చిందులు వేసిన ఆ గోపికల ఆనందం, నిర్వికార నిరంజన నిరతిశయ విశ్వ సంబోధ్య నిరవధ్య పరిమళానందుడనగు నన్ను సైతం వారి ప్రేమకు బందీగా మార్చివేశాయి. నన్ను దీపాన దర్శించిన భక్తికి, కాలిన సుగుణ వేలికి గుర్తుగా ఈ ప్రమిదను దాచుకున్నాను. కృష్ణ, ఈ ఉత్తరము విరిగిన మురళి. ఈ ఉత్తరము జ్ఞాని కన్నా భక్తుని శరణాగతి గొప్పదన్న సత్యాన్ని గోపికలు ఉద్ధవునికి నేర్పిన పాఠం గుర్తుగా దాచుకున్నాను. గోపికల తపన ఎంతటిదో లోకానికి తెలియజేయుటకు ఉద్ధవుని ద్వారా ఉత్తరాన్ని స్వయంగా లిఖించి పంపించాను. దూరంగా వస్తున్న ఉద్ధవుని రథాన్ని చూసి నా రథమనుకుని అందరూ ఆతృతతో ఆశతో గుమిగూడినారు. కాని వచ్చినది నేను కాదని తెలుసుకుని నిరాశపడ్డారు. ఓ బృందావన వాసులారా, మీ అందరికీ ఈ ఉద్ధవుని నమస్కారములు. శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము వారు స్వయముగా లిఖించిన ఈ ఉత్తరాన్ని తమకు అత్యంత ప్రియమగు గోపికలకు అందించుటకు నా రాక పరమోద్దేశము. దయచేసి ఏక మనస్కులై భగవానుడు పంపిన ఈ లేఖా సందేశాన్ని వినవలనని నా ప్రార్థన. మా అందరికీ ఉన్నదల్లా ఒక్కటే మనసు. దానిని సైతం కృష్ణుడు దొంగిలించి తనతో మధురకు తీసుకొని పోయినాడయ్యా. కృష్ణుని రాకతోనే మా మనస్సులు తిరిగి వస్తాయి. అప్పటి వరకు మేమంతా కదలాడు జీవోత్సవాలము మాత్రమే. అయ్యా, కృష్ణుడే మా మనస్సు, మా ప్రాణం. కృష్ణుడు లేనంతకాలము ఈ శరీరాలకు ఈ సందేశాలు బోధపడవు.
బహుశా నేను ఈ సందేశాన్ని చదవటం మీకు ఇష్టం లేదు కాబోలు. మీ ఇష్టానుసారంగా మీరే ఈ ఉత్తరాన్ని చదవండి. అయ్యా, మేమంతా నిరక్షరాస్యులము. మా అందరిలో ఆయురురికి మాత్రమే చదవటం కొంచెం తెలుసు. వారిని అడగండి. అమ్మా, చదవండి. కృష్ణుడు నన్ను విడిచిన విరహం నా దేహమందు తీక్ష్ణ రూపం దాల్చినది. ఇప్పుడు ఈ ఉత్తరాన్ని తాకితే నా విరహాగ్ని జ్వాలలో అది భస్మమవుతుందన్న భయం నా మదిలో మెదులుతున్నది. నేను కృష్ణుడు వ్రాసిన ఆ ఉత్తరాన్ని తాకలేనయ్యా. అమ్మా, మరి మీరైనా ప్రయత్నించండి. నాలోని కృష్ణుని ఆలోచనలు కన్నీటిగా మారి నా దృష్టినే మసగబార్చినాయి. ఈ కన్నీటితో కన్నయ్య స్వయంగా లిఖించిన అక్షరాలను చెరుపుట నాకిష్టం లేదు. నేను చదవలేను. అయ్యా, మాకు కావలసినవి సందేశాలు కాదు, మాకు కావలసినది కృష్ణుడు. అమ్మా, మీలో రాధ ఎవరు? మీరు కృష్ణ భగవానునికి అత్యంత సన్నిహితులని వినియున్నాము. మీ సందేశమేమైనా కృష్ణునకు తెలుపమంటారా? ఓ తుమ్మెదా, నేటి వరకు కృష్ణుణ్ణి తప్ప అన్య పురుషుల ముఖము నేను చూడలేదు, వారితో మాట్లాడలేదు. తుమ్మిదా ఒకసారి కన్నెత్తి చూడుమని చెప్పవే, నా మాట శ్రీకృష్ణుతో చెదిరిపోయిన నాదు జీవన సుమమాలా చెలువారగూర్చి ధరించు మనవే, మబ్బు గ్రమ్మిన నాదు మానస వీధిలో కృష్ణ భానుని తేజము నిలుపు మనవే, ఎండబారిన నా జీవిత వృక్షము చిగురు బెట్టగా వేగ చేరు మనవే, వేగ చేరు మనవే, వేగ చేరు మనవే. ఆ విధంగా రాధ నా కొరకు తపిస్తూ యమునా తటిపై నా ఒడిలో వేణుగానాన్ని వింటూ తుదిశ్వాస వదిలింది. తన సర్వాన్ని నాకు అర్పించుకున్న రాధకు తనదంటూ కూడా ఏమీ లేని మురళి గుర్తుగా నా వద్ద మిగిలింది. కాని రాధ మరణంతో వేణువు నూదే ఆలోచన నాలో మరణించింది. ఆనాటి నుండి నేటి వరకు మరల మురళిని మ్రోగించలేదు. సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన రక్తియే పారగ రమ్యహర్మ్యంబుల రమియుచురాజ చంద్రముడునైన రణరంగమందు పరాభూతరిపుడౌచు వెల్గొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవతా దాక్షిణ్యమునకుందు దౌర్భాగ్య విభుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనట్టి ఆ జగద్భర్త కన్న భక్తపరుడగు దాసుడే భవ్యుడగును భక్తపరుడగు దాసుడే భవ్యుడగును. ఇది ద్వాపర యుగమందున నేనుగాంచిన భక్తుల కథ. 5000 సంవత్సరాలు గడిచినను నేటికిని ఆ భగవానుడు తన గోపికల భక్తిని మరువలేక వారి అమాయకపు భావాలకు సంగీత రూపాన్ని ప్రసాదించి తన మధుర గాత్రంతో పాడుతూ వారి భక్తికి నీరాజనాలెత్తుతున్నాడమ్మా. పాట పాడుమా కృష్ణ
మనసు తీరగా వేద సారమంతదీసి నాద రూపముగను మార్చి వేణువందు తిరుగబోసి గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ పలుకుతేనే తొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా. మహర్షి, మీ మాటలు విన్న తరువాత సాయి భక్తుణ్ణి అని కాదు కదా, కనీసం స్వామిని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదన్న విషయాన్ని గుర్తించాను. చింతించాల్సిన అవసరం లేదు నాయనా. సత్య సాయీసుడు, అపార కరుణామయుడు, శ్రీ పుట్టపర్తి నిలయుడు, భక్తి నొసగి రక్షించెడి శక్తిమయుడు అన్న స్వామి మాటలు మరచితివా? భక్తిని ప్రసాదించి నిన్ను తన వద్ద చేర్చుకొని రక్షించేటటువంటి అవ్యాజ కారుణ్యమూర్తి ఆ ప్రభువు. అలనాడు ద్వాపరలో పరిత్రాణాయ సాధూనాం అని ప్రకటించిన ఆ దేవదేవుడు తన భక్తులపై ప్రేమతో తన శపథాన్ని సైతం మార్చి ఉత్కర్షణాయ చ సాధూనాం వికర్షణాయ చ దుష్కృతాం ప్రేమ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి పదే పదే సంభవామి పదే పదే. మంచివారిని ప్రోత్సహిస్తూ దుష్టులయందు పరివర్తన కలిగిస్తూ ప్రేమను స్థాపించుటకై నీ ప్రతి ప్రయత్నమందు నేను నీ కొరకు నిలిచి ఉంటానన్న ఈ మాటలు స్వామికి భక్తులకున్న అనుబంధానికి నిదర్శనాలు కావా నాయనా? చాతకము కోరునే కదా చంద్రకాంతి, తుమ్మెదాసించు పూల చెంతజేరా, రోగి కాంక్షించు మందులు రుచిరముగను, పర్తివాసుడు వాంఛించు భక్తజనుల, పర్తివాసుడు వాంఛించు భక్తజనుల. సాములో మాటల్నే మమ్మల్ని పుట్టపర్తికి తీసుకొచ్చిండ్రు. భక్తి గురించి మస్తు బోధించిండ్రు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పుండ్రి. అదిగో సత్యసాయీసుడు ఆ ప్రభువు సమక్షంలో నిలిచి ఉన్నారు. సకల అభీష్టాలను ప్రసాదించే కామధేనువు కల్పతరువును సృష్టించిన హస్తమది. 14 భువన భాండాలను, సమస్త దేవతానీక వర్గాలను, త్రిమూర్తులను సైతం సృష్టించిన హస్తమది. అర్థించండి నాయనా, మీకు ఏది కావాలో అది ఆ ప్రభువు అందిస్తాడు. కనులందెప్పుడు కారుణ్య దృష్టియే, పల్కులెప్పుడు ముద్దులొల్కుచుండు, నగుమోమునాయందు నమృత భావమే, హృదయమెల్లప్పుడు ముదముగూర్చు హస్తములో భక్తులకభయమిచ్చుచునుడు, వీనులెప్పుడు భక్తి వినుచునుడు, తను వెళ్ళవేళలా ధర్మస్వరూపమై హాయిగా భక్తుల నేలుచుండు. అట్టి పుట్టపర్తివాసుడే సత్యసాయి, సత్యసాయి.